నమస్తే, నేను మీ కుప్ప పద్మిని. ఇన్నాళ్ళు మీ సపోర్ట్ ని నాకు అందిస్తూ, మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్ ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి నాకు తెలియజేయండి. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ఒక కొత్త గెస్ట్ ఉన్నారు, అనుపమ అడుప గారు. ఆవిడ ఒక ఆస్ట్రాలజర్, టారో కార్డ్ రీడర్ అండ్ క్రిస్టల్ హీలర్. మరి మాట్లాడదామా? అనుపమ గారు నమస్తే అండి. నమస్తే పద్మిని. అనుపమ గారు, సింహరాశి వారికి మరి గురువు యొక్క ట్రాన్సిట్ వల్ల వచ్చేటటువంటి ఫలితాలు ఒక్కసారి అటు ఆస్ట్రాలజీ ప్రకారం అలాగే టారో కార్డ్ రీడింగ్ ప్రకారం ఆల్రెడీ కొన్ని రాశుల గురించి మాట్లాడేసుకున్నాము. మరి సింహరాశి వారికి ఎట్లాంటి ఫలితాలను ఇవ్వబోతున్నారు గురువు, అలాగే ఎట్లాంటి రిజల్ట్స్, అంటే ఒకవేళ నెగటివ్ రిజల్ట్స్ ఉంటే కనుక ఎట్లాంటి పరిహారాలు చేసుకోవాలి, ఈ విషయాలన్నీ ఒక్కసారి మీ ద్వారా. షూర్ అండి. సింహరాశి వాళ్ళకి ఏంటి అంటే పంచమాధిపతి, అష్టమాధిపతి గురువు గారు. ఈయన ఇప్పుడు దశమ స్థానంలోకి ట్రాన్సిట్ అన్నమాట. ఆల్రెడీ సింహరాశి వాళ్ళు కూడా కాస్త నలిగిపోయి ఉంటూ ఉన్నారనమాట. ఎందువల్ల అంటే శని కుంభంలో ఉండి డైరెక్ట్ సింహరాశిని వీక్షించడం, శని యొక్క సప్తమ వీక్షణతో. అండ్ ఇది వరకు కుజుడు కూడా అక్కడే ఉండి ఉన్నారు. అండ్ అష్టమంలో రాహు ట్రాన్సిట్. సో సింహరాశి వాళ్ళు కూడా కాస్త నలిగిపోయి ఉన్నారు. భాగ్యంలో గురువు గారు ఉన్నా కూడా పోయిన సంవత్సరము ఇది వరకు నేను చెప్పినట్టు సింహరాశి గురువు గారికి ఏంటంటే శని గారి యొక్క వీక్షణ వల్ల 100% రిజల్ట్స్ ఇవ్వలేకపోయింది. భాగ్యస్థానంలో ట్రాన్సిట్ అయినా కూడా కొద్దిపాటిగా రాహుతో కంజంక్షన్స్ ఉండడం వల్ల అక్కడ నలిఫై అయిపోయాయి అన్నమాట. 100% మంచి రిజల్ట్స్ అన్ని నలిఫై అయ్యాయి. సో ఇప్పుడు ఆల్రెడీ ఒక పెద్ద గ్రహం శని ఈజ్ అ బిగ్ ప్లానెట్, రైట్? సో అక్కడ సప్తమ స్థానంలో ఉండి అక్కడ కేంద్రం అన్నమాట. మనకి 1, 4, 7, 10 కేంద్ర హౌసెస్ కాబట్టి అక్కడ ఆల్రెడీ కేంద్రంలో శని ఉన్నారు. మళ్ళీ ఇప్పుడు కేంద్రంలోకి ఇంకొక బిగ్ ప్లానెట్ ఈస్ ఎంటరింగ్, రైట్? సో పంచమాధిపతి, అష్టమాధిపతి దశమంలోకి వెళ్ళడం ఏంటంటే వీళ్ళ యొక్క క్రియేటివిటీ స్కిల్స్ ఏవైతే ఉన్నాయో అన్ని బయటికి రావడం అన్నమాట. ఎందుకంటే సింహరాశి వాళ్ళకి స్వతహాగా వచ్చేది ఏంటి అంటే వాళ్ళ నేచర్ ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీలో ఎక్కువ ఉంటారు. చాలా మట్టుకు మనం చూసుకుంటే నైసర్గిక కాలపురుష కుండలి ప్రకారం చూసుకుంటే 5th హౌస్ రూలింగ్ ఈజ్ ఆఫ్ సినిమా, ఎంటర్టైన్మెంట్, ఇవన్నీ అక్కడ ఉంటాయి. కాబట్టి ఈ అష్టమాధిపతి, పంచమాధిపతి టుగెదర్ అక్కడ దశమంలోకి వెళ్ళడం ఏంటి అంటే పూర్వం నుంచి నేర్చుకొని వచ్చిన లెర్నింగ్ అన్నమాట. ఏవైతే విద్య నేర్చుకొని ఉంటారో అంటే వాళ్ళ కెరియర్ కి, ఇండివిజువల్ కెరియర్ కి సంబంధించిన నాలెడ్జెస్, మనం స్పెసిఫిక్ గా ఈ నాలెడ్జ్ అని కాకుండా ఏదైతే నాలెడ్జ్ వాళ్ళు నేర్చుకొని వచ్చి ఉన్నారో ఆ నాలెడ్జ్ అంతా కూడా ఇప్పుడు వాళ్ళు కెరియర్ లో ఇంప్లిమెంట్ చేయడం అన్నమాట. వాళ్ళు నేర్చుకుంది దశమ స్థానంలో నుంచి వాళ్ళకి ఒక లైమ్ లైట్ లోకి తీసుకొచ్చి పెట్టేసిన తర్వాత వాళ్ళ జాబ్ ఏంటి అంటే వాళ్ళు నేర్చుకున్న విద్యని 10 మందికి పంచిపెట్టడం. సో ఇక్కడ ఒక వైపు నుంచి శని ఒక పిల్లర్ లాగా, ఇంకో వైపు గురువు ఇంకొక పిల్లర్ లాగా టుగెదర్ వీళ్ళకి ఏంటి అంటే ఇప్పటి వరకు ఏదైతే మూవ్మెంట్ లేకుండా ఉండిందో సింహరాశి వాళ్ళు పాపం చాలా నలిగిపోయి ఉన్నారు చెప్పాలంటే. దాదాపు 2017, 2018 టైం నుంచి కూడా వాళ్ళు కొద్దిగా వాళ్ళకి ఏదో ఒక రకంగా ఏదో ఒక గ్రహం వాళ్ళకి సరిగ్గా అనుకూలంగా లేకపోవడము, ఇలాంటి ట్రాన్సిట్స్ కొద్దిగా అనుకూలంగా లేకపోవడం, దిస్ ఇస్ ద బెటర్ ఆపర్చునిటీ అన్నమాట వాళ్ళకి రావడం. సో ఈ లెర్నింగ్ అంతా కూడా వాళ్ళు కెరియర్ పైన ఎక్కువ మోటివేట్ చేయడము. అండ్ కెరియర్ లో ఎవరైనా సరే లాంగ్ టర్మ్ నుంచి మూవ్మెంట్ కోసం ఏదైతే చూస్తూ ఉండిపోయి స్టాగ్నెంట్ అయిపోయాము, జాబ్స్ దొరకట్లేదు, మాకు జాబ్స్ రావట్లేదు అని ఎవరైతే అనుకుంటూ ఉన్నారో దిస్ ఇస్ ద రైట్ టైం వాళ్ళకి, సింహరాశి వాళ్ళకి ఆ మూవ్మెంట్ రావడానికి అనమాట. ఈ 1 year కూడా అంటే 100% పాజిటివ్ గా ఉంటుంది అంటే కొద్దిపాటి డిస్టర్బెన్సెస్ ఇస్తుంది. ఎందుకంటే మనకి నైసర్గిక కుండలి ప్రకారం చూసుకుంటే మకర రాశిలో 10th హౌస్ అవుతుంది కాబట్టి గురువు అక్కడ నీచిపడుతూ ఉంటారు. సో ఇక్కడ కూడా 10th హౌస్ కి వచ్చేసరికి ఏంటంటే కొన్నిసార్లు వీళ్ళు అన్ఎథికల్ గా ఏదైనా షార్ట్ కట్స్ యూజ్ చేసి కెరియర్ లో ప్రోగ్రెస్ అవ్వాలనే ఆలోచన ఏదైతే ఉంటుందో అది కొద్దిగా వాళ్ళు కట్ చేసేసుకొని ఎథికల్ వేగా అంటే ధార్మికమైన పద్ధతిలో గనక వీళ్ళు ముందు అడుగు వేసి వాళ్ళు నేర్చుకున్న విద్యని వాళ్ళు 10 మందికి చాటి చెప్పి వాళ్ళు స్వతహాగా కొత్త నాలెడ్జ్ నేర్చుకుంటే మాత్రం వీళ్ళకి చాలా బాగుంటాయి. సెకండ్ వాళ్ళకి ద్వితీయంలో కన్యారాశి పడుతుంది సింహరాశి, సింహలగ్నం వాళ్ళకి. అండ్ మనకి 4th లో కూడా మనకి అక్కడ ఆస్పెక్ట్ పడుతుంది గురువు గారిది, ఎందుకంటే దశమం నుంచి 4th చూస్తూ ఉంటారు. సో మదర్ కి సంబంధించి అంటే సింహరాశి వాళ్ళు
వాళ్ళ తల్లి గారికి సంబంధించి ఏవైనా ప్రాబ్లమ్స్, హెల్త్ కి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఉంటే గనక గురువు గారి బ్లెస్సింగ్స్ వల్ల మదర్ కి కూడా రికవరీ ఉంటుంది. ఓకే, ఏదైనా క్రోనిక్ హెల్త్ ఇష్యూస్ ఉన్నా, మెడికల్ గైడెన్స్ కరెక్ట్ గా దొరకకపోయినా ఇప్పుడు కరెక్ట్ టైం అన్నమాట. వీళ్ళకి కరెక్ట్ డాక్టర్స్ వీళ్ళకి అందుబాటులోకి వస్తారు, కరెక్ట్ గైడెన్స్ వీళ్ళకి ఉంటుంది, వాక్ శుద్ధి పెరుగుతుంది వీళ్ళకి, స్పీచ్, ఆ వాణి. ఎందుకంటే కేతు సెకండ్ హౌస్ లో ఉండేసరికి వీళ్ళకి ఇన్కమ్ కి సంబంధించి కూడా కొద్దిగా క్రంచెస్ వచ్చేసాయి. ఆ క్రంచెస్ అన్ని క్లియర్ అవ్వడానికి గురువు గారి దృష్టి పడడం వల్ల ఎక్స్పాన్షన్ అన్నమాట, డబ్బుకి సంబంధించి వృద్ధి చెందడం, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. అష్టమం పైన కూడా దృష్టి పడుతుంది కాబట్టి ఏదైనా గుప్త విద్యలు నేర్చుకోవడానికి, కొత్త సబ్జెక్ట్స్ నేర్చుకోవడానికి, హోలిస్టిక్ గా ఆయుర్వేదిక్ అవ్వచ్చు, రేకి అవ్వచ్చు, ప్రాణిక్ హీలింగ్ అవ్వచ్చు, ఇలాంటివి ఏమైనా నేర్చుకోవడానికి కూడా వీళ్ళకి, ఆస్ట్రాలజీ కూడా చాలా మంచి సబ్జెక్ట్ కాబట్టి ఇవి నేర్చుకోవడానికి కూడా వీళ్ళకి చాలా మంచి బెటర్ ఆపర్చునిటీస్. ఓవరాల్ గా చెప్పుకోవాలనుకుంటే కెరియర్ నంబర్ 1 లియో వాళ్ళకి చాలా బాగుంటుంది. మ్యారిటల్ ఇష్యూస్ కనుక వీళ్ళకి ఏవైనా అత్తగారింటికి సంబంధించి, హస్బెండ్ కి సంబంధించి, ఏదైనా లేదా వైఫ్ కి సంబంధించి ఏవైనా ఇష్యూస్ ఉంటే కూడా అవి కూడా వీళ్ళకి రికవర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. బ్యూటిఫుల్. హెల్త్ బాగుంటుందా? హెల్త్ బాగుంటుంది, హెల్త్ కూడా చాలా రిలీఫ్ ఉంటుంది. ఎందుకంటే శని యొక్క వీక్షణ వాళ్ళ సింహరాశి పైన పడడం వల్ల వీళ్ళు కొద్దిగా మానసికంగా కూడా కొద్దిగా మనస్తాపానికి చెందడము, లేకపోతే క్రోనిక్ ఇష్యూస్ అలాంటివి ఏవైనా కాళ్ళకి సంబంధించి, నడుముకి సంబంధించి, లోవర్ బ్యాక్ కి సంబంధించి ఏవైనా ఇష్యూస్ ఉన్నాయి కాబట్టి ఇవి కూడా కొద్దిపాటిగా వీళ్ళకి క్లియర్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి. బ్యూటిఫుల్. మంచి ఇయర్ గానే కన్సిడర్ చేస్తారా? ఎస్, సింహరాశి వాళ్ళకి నంబర్ 1 కెరియర్ పరంగా. అంటే ఒక్కసారి మనకి డబ్బు రావడం స్టార్ట్ అయిందంటే అన్ని ఇష్యూస్ రెజల్యూషన్ వచ్చాయి ఆల్మోస్ట్. సో అదే ఒకటి వాళ్ళకి చాలా ప్లస్ పాయింట్ అన్నమాట. బ్యూటిఫుల్. అయినప్పటికీ వీళ్ళు చేసుకోవాల్సినటువంటి పరిహారాల గురించి లాస్ట్ లో చూద్దాం. అంతకన్నా ముందు టారో కార్డ్స్ ప్రకారం కూడా టారో ఏం చెప్తోంది, మే, జూన్, జూలై ఈ 3 months కి సంబంధించి సింహరాశి వారికి ఎట్లాంటి ఫలితాలను ఇవ్వబోతోందో ఒకసారి టారో కార్డ్ రీడింగ్ కూడా చూద్దాం. ఓకే, వీళ్ళకి ఏంటంటే ఇప్పటి వరకు ఏదైతే బ్యాలెన్స్, అంటే ఇప్పుడు కెరియర్ మనం ఎక్కువ చెప్పుకున్నాం కాబట్టి ఇక్కడ కార్డ్స్ రావడం కూడా అట్లాగే వచ్చాయి. 2 of Pentacles వచ్చింది, విచ్ ఇస్ కెరియర్ అండ్ ఫైనాన్షియల్ స్టెబిలిటీ. సో ఈ ఫైనాన్షియల్ స్టెబిలిటీ కోసం ఏదైతే జగ్లింగ్ చేస్తూ ఉంటారో కెరియర్ కి సంబంధించి వాళ్ళు కొద్దిపాటిగా బ్యాలెన్స్ చేసుకోవాలన్నమాట. అంటే వీళ్ళకి ఇప్పటి వరకు ఆపర్చునిటీస్ రాలేదు అని అనుకున్నారు, ఇప్పుడు అన్ని ఒకసారి ఆపర్చునిటీస్ వచ్చేస్తాయి. సో వాళ్ళు కొద్దిగా మేనేజ్ చేసుకోవడం కొద్దిగా ఇబ్బంది అవుతూ ఉంటది. ఎందుకంటే వాళ్ళు అక్కడ హెల్త్ చూసుకోవాలి, ఇమోషనల్ వెల్ బీయింగ్ చూసుకోవాలి, మెంటల్ హెల్త్ చూసుకోవాలి. ఫిజికల్ గా డ్రైన్ అవుతూ ఉన్నప్పుడు ఏంటంటే మెంటల్ హెల్త్ డిస్టర్బ్ అవుతూ ఉంటది, బికాస్ అష్టమాధిపతి దశమంలోకి వెళ్ళడం, రైట్? సో అక్కడ దాని వల్ల కొద్దిపాటిగా డిస్టర్బెన్స్ ఉంటుంది. కాబట్టి బ్యాలెన్స్డ్ అప్రోచ్ గా వెళితే వీళ్ళకి అన్ని విధాలుగా చాలా బాగుంటుంది. అండ్ ఇంకొకటి ఏంటి అంటే, ఇది వరకు ఏదైతే స్టాగ్నెంట్ గా మనం అనుకున్నామో ఆ స్టాగ్నెంట్ ఎనర్జీ అంతా కూడా మెల్లిమెల్లిగా క్లియర్ అవ్వడానికి వీళ్ళకి చాలా బెటర్ ఆపర్చునిటీస్ వస్తాయి. ఇమోషనల్ గా ఫుల్ఫిల్ అయ్యే ఆపర్చునిటీ అన్నమాట ఈ ఇయర్ మొత్తం కూడా, ఇమోషనల్ ఫుల్ఫిల్మెంట్. బట్ ఓవరాల్ గా చెప్పాలంటే బ్యాలెన్స్డ్ అప్రోచ్, బ్యాలెన్స్డ్ గా ఉండాలి, జాగ్రత్తగా డీల్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే ఆల్ ఆఫ్ అ సడన్ మార్పు వచ్చేస్తాం. 2017 నుంచి ఉన్న కాలం వేరు, ఇప్పుడు 2024 లో స్టార్ట్ అవుతున్నటువంటి ఈ పీరియడ్ వేరు. కాబట్టి ఒకంత చేంజ్, డెఫినెట్ గా చాలా చేంజ్ రాబోతుంది. కాబట్టి బ్యాలెన్స్ ఇస్ అ మస్ట్ అండి. మరి వీళ్ళు చేసుకోవాల్సినటువంటి పరిహారాలు ఏంటండి? పరిహారాలు ఏంటి అంటే, పంచమ స్థానంకి అధిపతి కాబట్టి మంత్ర సాధన వీళ్ళకి మంచి ఆపర్చునిటీ అన్నమాట. వీళ్ళు ఏదైనా వాళ్ళ ఇష్ట దేవతకి సంబంధించి మంత్ర జపం చేసుకోవడము, మాకు ఇష్ట దేవత ఎవరో తెలియనమహ అనుకున్నా కూడా సరిపోతుంది. డైలీ ఒక 5 మాలాస్ అన్నమాట, ఒక 5 మాలాస్ మార్నింగ్ ఈవినింగ్ చేసుకున్నా కూడా వీళ్ళకి ఏంటంటే ఆ మంత్రశక్తి తోటి వీళ్ళకి అష్టమ హౌస్ యాక్టివేట్ అవ్వడం తోటి ఆ క్రియేటివ్ నాలెడ్జ్ ఏదైతే వాళ్ళు పూర్వం నుంచి చేసుకుంటూ వచ్చిన క్రియేటివ్ నాలెడ్జ్ ఒక్కసారిగా యాక్టివేట్ అయ్యి అది కెరియర్ లో చూపించడానికి, ఫ్యామిలీకి చూపించడానికి, ఏదైనా గైడెన్స్ కోసం కూడా వీళ్ళకి హెల్ప్ అవుతుంది. బ్యూటిఫుల్. చాలా అద్భుతంగా తెలియజేశారు. మంచి ఇయర్ గా సింహరాశి వారికి కన్సిడర్ చేస్తున్నారు కాబట్టి ఈ ఇయర్ అంతా వీళ్ళకి పీస్ఫుల్ గా వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక నెక్స్ట్ ఎపిసోడ్ లో కన్యా రాశి గురించి తెలుసుకుందాం. థ్యాంక్ యూ సో మచ్ అండి. నమస్తే. నమస్తే అండి.